కాబట్టి ఎలిమినేట్ అవ్వడు. అంతే, ఆ కంటెంట్ అట్లా గట్టిగా వేస్తారు, ఓట్లు పడేలాగా చేస్తారు ఆటోమేటిక్గా. అయిపోయింది, పక్కన పెడదాం. కళ్యాణ్, తనుజ గారు ఫస్ట్ 1-2 పొజిషన్లో యాజ్ ఆఫ్ నా ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా టాప్ 5 నుంచి ఎవడు తీసేయలేడు, ఎవడు ఏమీ పీకలేడు. ఎందుకంటే వీళ్ళిద్దరు చుట్టూ కళ్యాణ్కి వచ్చిన బ్లేములు, కళ్యాణ్కి వచ్చినంత నిందలు, కళ్యాణ్కి వచ్చినంత ఫుటేజ్లు, కన్ఫెషన్లో చేసినవి కావచ్చు, చీటింగ్ చేసిరని చేసినవి కావచ్చు, దాంతోపాటుగా తనని అన్న మాటలు కావచ్చు, సంజన గారు కావచ్చు, రమ్య కావచ్చు. ఇది ఈ సీజన్లో ఎక్కువ నిందలు పడింది, ఎక్కువ తన మీద అంటే అలిగేషన్స్ పడింది కళ్యాణ్కి. ఎప్పుడైనా సీజన్లో ఒకటే గుర్తుపెట్టుకోండి మామ, ఒక కంటెస్టెంట్ని మనిషి ఎందుకు నచ్చుతాడు, బయట ఉండే జనాలు ఎందుకు నచ్చుతారు అనే దానికి ఒక క్లారిటీ ఉండదు, ఒక రీజన్ ఏముండదు. వాళ్ళకి అవతలోడు చిన్న చూపు చూసినా కూడా అవతలకి అయ్యో ఇతను చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదే అని కూడా నచ్చచ్చు. లేదా తన మనిషి అమ్మాయిలు అందంగా ఉన్నాడని కూడా నచ్చచ్చు, అబ్బాయిలు కూడా అందంగా ఉన్నారని అమ్మాయిలు నచ్చచ్చు, దాంతోపాటుగా తన బిహేవియర్ నచ్చచ్చు, తన ప్రొఫెషన్ కూడా నచ్చచ్చు. మనం కాదనలేం, మనం ఎవరిని ఏం అనడానికి లేదు, బ్లేమ్ చేయడానికి లేదు. మన వర్షన్లో రివ్యూవర్స్గా నేనేం చెప్తానంటే ఏది రైట్ ఏది రాంగ్గా చెప్తాను, కానీ మీరు ఎందుకు ఇష్టపడకూడదు అని చెప్పడానికి లేదు. అలా ప్రతి కంటెస్టెంట్ ఎందుకు ఇష్టపడతారో వాళ్ళు ఓన్ వేలే ఇష్టపడతారు. అలా కళ్యాణ్ రిలేటెడ్గా కొన్ని టాస్కుల్లో పర్ఫార్మెన్స్ బాగుంది, కొన్ని వారాలు అస్సలు పర్ఫార్మెన్సే లేకుండా ఎత్తిపోయినా కూడా స్టిల్ ఆ పొజిషన్లో నిలబడ్డాడు, సెకండ్ పొజిషన్లో ఓటింగ్లో ఉన్నాడంటే చిన్న విషయం కాదు. ఇక నుంచి అసలైన రణరంగం స్టార్ట్ కాబోతుంది, అండ్ శ్రీజ కూడా రాబోతుంది. దీనివల్ల కళ్యాణ్కి ఇంకొంచెం బూస్ట్ వస్తుంది అని నా ఉడాల్గాడి బ్రెయిన్తో నేను చెప్తున్న మాట, నా అనాలిసిస్ ప్రకారం. కళ్యాణ్ని ఆపడం చాలా కష్టం, ఎవరైనా కూడా కళ్యాణ్ని ఆపడం చాలా కష్టం. నిన్న వచ్చిన బూస్టింగ్కి, నిన్న ఆడియన్ వచ్చి పిఠాపురం అంకుల్ వచ్చి ఇచ్చిన బూస్టింగ్కి కళ్యాణ్కి, తనుజ గారికి బీభత్సమైన బూస్టింగ్ వచ్చింది. వాళ్ళు రెచ్చిపోయే అవకాశం ఉంది. టాస్కులు సరైనవి పడితే, సిచ్యువేషన్ సరైనవి క్రియేట్ అయితే కళ్యాణ్ టాప్ 5లో కాదు, చాలా ముందుకు వెళ్ళిపోతాడు. చూస్తూ ఉండండి. ప్రస్తుతానికి వదిలేదు, నెగిటివ్ ఉన్నాయి. ఈ పర్టికులర్ వీడియోలో ఎవరి గురించి నెగిటివ్ చెప్పాలనుకోవట్లా. నెగిటివ్ కళ్యాణ్ది బొచ్చురుంది, ఇమానుయల్ది బొచ్చురుంది, తనుజ గారిది బొచ్చురుంది. ఈ పర్టికులర్ సీజన్లో టాప్ 3లో ప్రస్తుతానికి ఉన్న 3 దగ్గర బొక్కలు బొచ్చురున్నాయి. వాళ్ళ గురించి మాట్లాడుకుంటే కడుపు చించుకుంటే కాలం మీద పడ్డట్టు వాళ్ళ గురించి మాట్లాడి కూడా వేస్ట్. పక్కన